క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఆయన అనుగ్రహించారు. ఆయనకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ప్రతి వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇది దేవుడు నాకిచ్చిన భాగ్యమని నేను తలస్తున్నాను. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎవ్రీ వీడియో. దేవునికి ప్రతి వీడియో నుంచి కూడా దేవునికి స్తోత్రాలు, నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగము మనము చదువుకుందాము. దేవుని మాటలు విందాం, బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. కీర్తన 119వ అధ్యాయము 50 వచనములో ఈ మాట వ్రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును అనే మాట మనం చూస్తున్నాం. దావీదు కీర్తన రాశారు. ఆయన వ్రాస్తున్నమాట, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఈ మాటలు వ్రాస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును అనే మాట మనం చూస్తున్నాం. దెర్ ఆర్ మెనీ అఫ్లిక్షన్స్ దట్ వి ఫేస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అనేక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. భౌతికంగా ఎదుర్కొంటాం, మానసికంగా ఎదుర్కొంటాం, అలాగే ఆత్మీయంగా కూడా మనము ఎదుర్కొంటూ ఉంటాం. దెర్ ఆర్ మెనీ అఫ్లిక్షన్స్, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని మనం జయించాలంటే, వాటి నుంచి మనం బయటపడాలంటే, వాటిని మనము అధిగమించాలంటే, వాటిని మనము జయించి ముందుకు కొనసాగాలంటే దేవుడే ఆ ఆన్సర్ చెప్పాడు. అంటే దేవుని వాక్యములోనే ఆ యొక్క సమాధానం ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము రోజు కూడా మెడిటేట్ చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తుండాలి, చదువుతూ ఉండాలి. దాని యందు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము మనలను బ్రతికిస్తుంది, మనకు నెమ్మదినిస్తుంది. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనం వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన చిత్తము మనకు తెలియచేస్తాడు. మనం ఏం చేయాలో, ఎలాగా మనము సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మనము ఎలాగా ఆలోచన చేయాలో, ఎలాగ వాటిని అధిగమించాలో ఆయన మనకి దేవుని వాక్యం ద్వారా నేర్పుతాడు మనకి. అక్కడ చెప్తున్నాడు, బాధలలో నెమ్మదినిచ్చును. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. తద్వారా మనం ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాం. కనుక ద సొల్యూషన్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్, ద సొల్యూషన్ టు గెట్ అవుట్ ఆఫ్ అఫ్లిక్షన్స్, అనేక సమస్యల నుంచి మనము బయటపడాలి అని అంటే దానికి పరిష్కారము, we must meditate the word of God, and that word of God gets us to be free. దేవుని వాక్యము మనలను స్వతంత్రులు చేస్తుంది, మనకి నెమ్మది కలుగు చేస్తుంది. ఆ వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి. ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా అని దేవుని మనం అడగాలి. వాక్యము రోజు కూడా అలవాటు చేసుకోవాలి. వాక్యం చదవటము రోజు అలవాటు చేసుకోవాలి. రోజు మనం అలవాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు నెమ్మది కలుగుతుంది, మనకి శాంతి సమాధానం కలుగుతుంది, మనకి ఓర్పు కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. దేన్నైనా మనం జయించగలుగుతాం, దేన్నైనా మనం జయించగలుగుతాం. కీర్తన 1వ అధ్యాయంలో చెప్తాడు, దివారాత్రము ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆయన దీవించబడతాడని కీర్తన 1వ గ్రంథంలో వ్రాయబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరు, కనుక దేవుని వాక్యమును మనము చదవాలి, ముఖ్యంగా ధ్యానం చేయాలి. అప్పుడు మనకి జీవితంలో నెమ్మది కలుగుతుంది,
దేవుని వాక్యం అంటే చాలా శక్తివంతమైనది, బలమైనది, జీవితములను మార్చేది, జీవితంలో ధైర్యమునిచ్చేది, మన సమస్యల నుంచి బయటపడేసేది అదే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్. దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. దాన్ని మనం ఆ వాక్యం మనల్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితంలో ప్రతి కోణాన్ని కూడా దేవుని వాక్యము ప్రభావితం చేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదవటం అలవాటుగా చేసుకోండి. దేవుని వాక్యము ధ్యానం చేయటం అలవాటుగా చేసుకోండి. దేవుని వాక్యమును ప్రచురం చేయటం అలవాటుగా చేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి శక్తిని గమనించండి. మార్క్స్ వార్తలు అంటాడు, మీరు లేఖనముల శక్తి ఎరుగక పొరబడుచున్నారంటాడు. అంటే లేఖనాలు అంత శక్తివంతమైనవి అన్నమాట. అంటే దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. కనుక మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉండాలి. మనము అనేక సమస్యల నుంచి బయటపడాలంటే, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, వాటిని జయించాలంటే ముఖ్యంగా దేవుని వాక్యము ధ్యానము చేస్తూ ఉండాలి. బైబిల్లో ఉన్న భక్తులు అందరూ కూడా దేవుని వాక్యమును ధ్యానం చేశారు. దావీదు దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు ఏ సమస్యనైనా కూడా జయించగలిగాడు. గొలియాత్ అనేటువంటి ఒక పెద్ద శత్రువుని దావీదు జయించగలిగాడు. ఎందుచేతంటే ఆయన దేవుని వాక్యము యొక్క శక్తి తెలుసు గనక ఆ వాక్యమును ధ్యానం చేసేవాడు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని వాక్యమును ధ్యానం చేసేవాడు ఆయన దావీదు. అందుచేత జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా అవలేలగా ఆయన దాన్ని జయించగలిగాడు. ఇఫ్ యు వాంట్ టు విన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు గెలవాలి అని అనుకుంటే, జీవితంలో ముందుకు కొనసాగాలి అని అనుకుంటే, తప్పకుండా యు మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ధ్యానం చేయండి, చదవండి, అన్వయించుకోండి, ఆలోచన చేయండి, దేవుని మీద ఆధారపడండి. తప్పకుండా దేవుడు మనల్ని ఆయన ఈ యొక్క పరిస్థితుల్లోంచి బయటపడేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వీడియోను ముగిందాం. నాతో పాటు మీరందరూ తల్ల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఇదిగో ప్రభువా, ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా ప్రతిరోజు మేము మీ వాక్యము ద్వారా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ప్రభువా, ఈ దినాన్ని మా జీవితాలు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి. మేలు చేయండి ప్రభువా, కృప చూపించండి. ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో వారి యొక్క వ్యాధులను తొలగించండి ప్రభువా. స్వస్థతనివ్వండి, ఆరోగ్యమునివ్వండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి బాధలను తొలగించండి, స్వస్థతనివ్వండి ప్రభువా. ఎవరైతే నాయనా ప్రభువా, మరి ఎవరైతే ఇంకా రకరకాల సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించండి. అనేక మంది ప్రార్థన సహాయం కోరిన వారు ఉన్నారు. వారి అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి, మీ కృపలో భద్రపరచండి, సహాయ సహకారాలు అందించండి. ఘనమైన కార్యములు జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. దేవా, మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని కోరుతున్నాను. అనేక మంది అనేక అవసరాలు బట్టి ప్రార్థన సహాయం కోరారు. వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. జీవనోపాధి నిమిత్తం ఏదో పని చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ నామానికి వందనాలు. ఘనమైన కార్యములు జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. సహాయ సహకారాలు అందించండి ప్రభువా. మహోన్నతుడా, గొప్ప దేవా,
మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృప కాపుదల అనుగ్రహించమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, దేవా మీ కృపలో భద్రపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.